అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. 18వ తారీఖు గురువారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. కూటమికి సంబంధించిన 164 మంది శాసనసభ్యులు కూడా యథాప్రకారం శాసనసభకు హాజరవుతారు. వైసీపీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు వస్తారా రారా అనే దాని మీద గందరగోళం అయితే ఉంది. కానీ నాకున్న సమాచారం మేరకు వాళ్ళు అసెంబ్లీకి రావటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి అనేది ఆయన చెప్తున్న వర్షన్. ఇటీవల ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా నేను ఇప్పుడు ఎంతసేపు మీతో మాట్లాడాను, అంత సమయం నాకు అసెంబ్లీలో ఇస్తారా, కాబట్టి నేను అసెంబ్లీకి రాలేను అని చెప్పేసి ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సమాధానంలోనే నేను అసెంబ్లీకి రాను అనేటువంటిది చాలా క్లియర్గా ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైసీపీకి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మినహా మిగతా 10 మంది ఎమ్మెల్యేలు నెలవారీ జీతం తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే జీతం 2.5 లక్షల పైగా ఉంది. వాళ్ళందరూ కూడా జీతాలు తీసుకుంటున్నారు. వైసీపీకి సంబంధించినటువంటి 11 మంది జగన్మోహన్ రెడ్డి గారితో సహా అలవెన్సులు తీసుకుంటున్నారు, రాయితీలు పొందుతున్నారు. ఫ్రీగా కరెంటు బిల్లు, ఫ్రీగా వాటరు, ఫ్రీగా క్యాంప్ ఆఫీసు బిల్లులు, అన్ని రకాల రాయితీలు ఎమ్మెల్యేలుగా వాళ్ళు పొందుతున్నారు. ఎమ్మెల్యేలుగా 10 మంది ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి గారు మినహా ఎమ్మెల్యేల హోదాలో 2+2 గన్మెన్లు కేటాయించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి భద్రత కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎమ్మెల్యేలుగా వీళ్ళందరికీ కూడా పిఏలు కేటాయించడం జరుగుతుంది. వాళ్ళకి జీతాలు కూడా గవర్నమెంట్ చెల్లిస్తుంది. పిఏలకి గన్మెన్లకి గవర్నమెంటే జీతాలు చెల్లిస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఎమ్మెల్యే హోదాలో అనుభవిస్తూ ఉన్నారు. వైసీపీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలకు గన్మెన్లు, పిఏలు, అలవెన్సులు, జీతాలు, రాయితీలు ఇవన్నీ కూడా అంతా ఉన్నాయి. ఈవెన్తో వాళ్ళ కాళ్ళలో తిరిగే టైంలో పెట్రోల్ అలవెన్స్ సహా అన్నీ కూడా గవర్నమెంటే పే చేస్తూ ఉంది. కేవలం ఎమ్మెల్యే అనేటువంటి హోదా వాళ్ళకు ఉండటం వల్ల. ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, వాళ్ళ ప్రధాన బాధ్యత అసెంబ్లీకి రావటం. అంటే దాని మీనింగే, అసలు ఎమ్మెల్యే మీనింగే అసెంబ్లీ సభ్యుడు అని అర్థం. అసెంబ్లీ సభ్యుడిగా అసెంబ్లీకి హాజరు కావాలి. స్కూల్ విద్యార్థి స్కూల్కి ఎలా హాజరు కావాలో, కాలేజ్ విద్యార్థి కాలేజీకి ఎలా హాజరు కావాలో, ఒక ఆఫీస్ ఎంప్లాయీ ఆఫీస్కి ఎలా హాజరు కావాలో, అసెంబ్లీ సభ్యుడిగా ప్రభుత్వ జీతాన్ని పొందుతున్నటువంటి, ప్రజలు కట్టిన ట్యాక్సుల నుంచి జీతాలు పొందుతున్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావటం వాళ్ళ బాధ్యత. సరే, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది లాజిక్ కరెక్టా కాదా చెక్ చేసుకుంటే 2014 నుంచి 2024 వరకు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ హోదా లేదు. ఆ పార్టీకి 10% సీట్లు లేకపోవటం వల్ల, ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవకపోవటం వల్ల ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. లోక్సభలో స్పీకర్ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు రాలేదు. వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు మాకు ప్రతిపక్ష హోదా కావాలని. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఇది స్పీకర్ గారి పరిధిలో ఉండే విషయం, లోక్సభ సాంప్రదాయాలకు సంబంధించిన విషయం, పార్లమెంటు చట్టాలు సాంప్రదాయాలకు సంబంధించిన విషయం కాబట్టి మేము కలగజేసుకోం అని సుప్రీంకోర్టు చెప్పింది. అయినా సరే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్కి వచ్చారు, లోక్సభకు వచ్చారు. వాళ్ళు మాకు హోదా ఇవ్వలేదు కాబట్టి రాలేము అని చెప్పలే. వచ్చారు, దేశ ప్రజల సమస్యలని పార్లమెంట్లో ప్రస్తావించారు. చాలా అంశాల మీద డిబేట్ జరిగింది లోక్సభలో. అలానే మన తెలుగు నేల మీద కూడా చాలా రాజకీయ పార్టీలు వాళ్ళకున్నది 1-2 సభ్యులైనప్పటికీ కూడా వాళ్ళ అసెంబ్లీకి వచ్చారు. ఇప్పుడు నీకు ఉదాహరణ చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రం చివరి శాసనసభలో జోలకంటి రంగారెడ్డి సిపిఎం ఎమ్మెల్యే, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు అసెంబ్లీలో. కానీ వచ్చాడు, ప్రజల జీతం తీసుకున్నాడు కాబట్టి వచ్చాడు, హాజరయ్యాడు, తన పార్టీ వారిని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అతను కేటాయించిన టైంలో అతను చాలా బ్రీఫ్గా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణలో సున్నం రాజయ్య ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన ఒక్క ఎమ్మెల్యే సిపిఎం పార్టీకి అసెంబ్లీకి వచ్చాడు, ఆయన మాట్లాడాడు. ఇలాంటి ఉదంతాలు అనేక ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రాల్లో కానీ బీజేపీకి కానీ కమ్యూనిస్టులకు కానీ ఎప్పుడు కూడా ఎక్కువ సీట్లు రావు. ఇప్పుడు బీజేపీ పార్టీకి గతంలో రాజాసింగ్ ఒక్కడే ఎమ్మెల్యే మొదట్లో వచ్చాడు అసెంబ్లీకి తెలంగాణలో. అయినా సరే వీళ్ళు అసెంబ్లీకి వస్తారు, వీళ్ళు బాధ్యతగా వస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? సరే, వాళ్ళు గవర్నమెంట్లో భాగంగా ఉన్నారు కాబట్టి అది విడదీసి చూడలేం. కానీ వాళ్ళు అపోజిషన్లో ఉన్నా సరే వాళ్ళు వస్తారు, అంతేమంది సభ్యులు ఉన్నా వస్తారు. రావటం అనేటువంటిది ఎమ్మెల్యేకు ఉండే బాధ్యత. ఆ హోదా ఇస్తేనే వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. రెండోది, ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? స్పీకర్ గారు ఇవ్వాలా? ప్రభుత్వం ఇవ్వాలా? ప్రజలు ఇవ్వాలా? 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, ఎలా కాగలిగాడు? ఎవరిచ్చారా హోదా? 67 సీట్లు గెలిపించినటువంటి ప్రజలు ఇచ్చారు. ఆ రోజు అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాదరావు గారు ఇవ్వలేదు. ఈ అభిప్రాయంతో విభేదించే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. లేదండి కోడెల శివప్రసాదరావు గారు
వైసీపీకి భిక్ష చేశారు, ప్రతిపక్ష హోదా ఇచ్చారు అని ఎవరన్నా అభిప్రాయపడితే వాళ్ళు కామెంట్ చేయండి. నేనంటే మాత్రం ప్రజలు ఇచ్చారు. ప్రజలు 67 సీట్లు ఇవ్వటం వల్ల ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఎన్నుకోబడ్డారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 151 సీట్లు ఆ పార్టీ గెలవటం వల్ల, ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎన్నుకోవటం వల్ల. అయితే ఆయన ముఖ్యమంత్రి ఎవరు చేశారు? గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేపించారు. ఇప్పుడు గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నియమించినట్ట, ప్రజలు నియమించినట్ట? నా ఉద్దేశం ప్రజలు నియమించారు అని. లేదండి, ప్రజలు నియమించలేదు, అది గవర్నర్ గారు వేసిన భిక్ష, ముఖ్యమంత్రి పదవి అనేది ఎవరైనా అనుకుంటే వాళ్ళు కామెంట్ చేయండి. నా ఉద్దేశంలో మాత్రం 151 సీట్లు ప్రజలు గెలిపించడం వల్ల, ఆ గెలిచిన ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడిని ఎన్నుకోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతిమంగా ప్రజలు ఇచ్చినటువంటి డెసిషన్ అది. తర్వాత మొన్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదాను కూడా సంపాదించలేకపోయారు, కేవలం 11 సీట్లకే ప్రజలు పరిమితం చేయడం వల్ల. అంటే ఇప్పుడు హోదా తీసేసింది ఎవరు? ఆయన స్థాయిని తగ్గించింది ఎవరు? స్పీకరు, గవర్నరు, ప్రభుత్వమా, ప్రజలా? మరి ప్రజలు ఇవ్వని హోదాని అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఉంటుంది? ఇచ్చే హక్కు ప్రభుత్వానికి, స్పీకర్కి, గవర్నర్కి ఎక్కడ ఉంటుంది? ఒక లాజిక్ ఉండాలి కదా అడిగేదానికి కూడా. ప్రజలు ఇవ్వని హోదాను అడగటానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ హక్కు ఉంటుంది? నిజానికి మళ్ళీ ఇందాక పార్లమెంటు ఉదాహరణ చెప్పాను కదా, రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి జన ఆమోదం పొంది మొన్న 99 సీట్లు తెచ్చుకోవటం వల్ల ఇవాళ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు హోదాని రాహుల్ గాంధీ గారు సంపాదించుకోగలిగారు. ఎలా? ప్రజల ఆమోదం పొందడం ద్వారా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని అసెంబ్లీలో ఎండగట్టడం ద్వారా, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా, ప్రజల్లోకి విరివిగా వెళ్ళటం ద్వారా, ప్రజల మద్దతుని కూడగట్టడం ద్వారా పోయినటువంటి ఇమేజ్ని మళ్ళీ కూడబెట్టుకొని, మళ్ళీ ఓటు బ్యాంక్ సంపాదించుకొని, సీట్లను సంపాదించుకొని, మళ్ళీ రేపటి రోజున ఆయన ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, కావాలంటే ప్రజలు ఆస్వాదిస్తే, ఆమోదిస్తే ముఖ్యమంత్రి కూడా కావచ్చు. ఆ రకంగా ప్రయత్నం చేయాలి తప్ప, అది ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను అంటే ఇది కరెక్టా? ఇప్పుడు ప్రజలారా, మనం పిచ్చోళ్ళం కాదు, మనం గొర్రెలం కాదు, మనం రాజకీయ పార్టీలకు అనుగుణంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. మనం పల్లకి మోస్తేనే వాళ్ళ నాయకులు, మనం ఓట్లేస్తేనే వాళ్ళ ప్రజాప్రతినిధులు. మన జీతాలు తీసుకుంటూ, మనం ట్యాక్సులు కట్టే డబ్బులతోటి అన్ని రకాల రాయితీలు, విలాసాలు అనుభవిస్తున్నటువంటి మన ప్రజాప్రతినిధులు మన తరపున అసెంబ్లీకి పోనప్పుడు నిలదీయాల్సిన అవసరం ప్రజలందరికీ ఉంది అనేటువంటిది నాకున్న అభిప్రాయం. ఇవాళ తెలంగాణలో ఒక మహిళ, శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ నాయకుడు కడియం శ్రీ గారికి ఒక లేఖ రాసింది. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు చెప్పు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ అనుకో, నీకు ఓటేశాను అంటే పార్టీ మారినందుకు ఆయనకి లేఖ రాసింది. అలా ప్రజలు చైతన్యంతో ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఏ నియోజకవర్గాలు అయితే ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ఆ నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, నువ్వు మా జీతం తీసుకుంటున్నావు, మేము జీతం చెల్లిస్తున్నావు, నువ్వు మా సేవకుడిగా ఎన్నుకున్నావు, నువ్వు అసెంబ్లీకి ఎందుకు పోవని నిలదీయండి. వెళ్ళి నిలదీయటం భయమైతే లెటర్ల రూపంలో వాళ్ళకి పోస్ట్ కార్డులు పంపించండి, వాళ్ళ ఇంటి ముందు ప్లే కార్డులు ప్రదర్శించండి. లేదు అంటే అందరూ కూడా మన చిరంజీవి గారు సినిమాలో చెప్తారు, పువ్వులు పంపించి మరీ చెప్పండి. మీ ఎమ్మెల్యేలకి పువ్వులు పంపించి, బొకేలు పంపించి, చెట్లను పంపించి, అయ్యా రిక్వెస్ట్గా అడుగుతున్నాం అసెంబ్లీకి వెళ్ళండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను. దయచేసి ఒక్కళ్ళు పాటించినా చాలు అనుకుని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళటం కోసం లైక్ చేయండి దయచేసి. ఎవరైతే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోకుండా ప్రజల జీతాలు, అలవెన్సులు, రాయితీలు పొందుతున్నారో వాళ్ళందరినీ అసెంబ్లీకి వెళ్ళమని, రేపు స్పీకర్ గారు ఏం చర్యలు తీసుకుంటారు, హైకోర్టులో పిటిషన్ అయితే ఎలాంటి చర్యలు ఉంటాయి, ఇవన్నీ నేను డిబేట్ చేయదలుచుకోలేదు. ప్రజలుగా మనం చర్యలు మొదలు పెడదాం, ప్రజా కోర్టులో వాళ్ళని నిలబెడదాం. నిజమైన కోర్టులో వాళ్ళు నిలబడతారో లేదో, స్పీకర్ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారో లేదో తర్వాత విషయం, కానీ ప్రజా కోర్టులో వాళ్ళని నిలబెడదాం. దయచేసి అందరూ కూడా పూలు, మొక్కలు, బొకేలు వీటన్నిటి రూపంలో కూడా మీ ఎమ్మెల్యేలకు పోస్ట్ కార్డులు, లెటర్లు, ప్లే కార్డులు ఇవన్నిటి రూపంలో కూడా మీ నిరసనని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. ఎమ్మెల్యేని నిలదీయండి, మీరు అసెంబ్లీకి పోండి అని చెప్పండి. లక్షలాది మంది ఓట్లేసి గెలిపించింది అసెంబ్లీకి వెళ్ళటానికే. ఎమ్మెల్యే స్టిక్కర్ కావాలి, జీతం కావాలి, అలవెన్స్ కావాలి, రాయితీ కావాలి, హోదా కావాలి, గన్మెన్ కావాలి, పిఏలు కావాలి, కానీ మేము వెళ్ళమంటే అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలిసేలా చేయగలిగేది మీరే. దయచేసి మీరంతా కూడా మీ ప్రజాప్రతినిధులకి నిరసన రూపంలో చెప్పని నేను అంటలేదు, గొడవలు చేయమని నేను అంటలేదు, ఆందోళన చేయమని మేము అంటలేదు, కానీ అసెంబ్లీకి వెళ్ళమనే రిక్వెస్ట్ని మాత్రం అందరూ మీ ఎమ్మెల్యేలకు పంపేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.